పార్టీలో నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, నేను చెప్పిన వ్యక్తికి గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షునికి పదవి ఇవ్వలేదు, అసలు నన్ను కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు బీజేపీ పట్ల, నన్ను వెళ్ళిపోమంటే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతా అని చెప్పేసి నిన్న బీజేపీ ఎమ్మెల్యే గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడినారు. మరి ఆయన పార్టీలోంచి వెళ్ళిపోతే, బీజేపీలోంచి వెళ్ళిపోతే మరి కాన్స్టిట్యున్సీలో జనాలు ఏమనుకుంటున్నారు, ఆయనతో పాటు ఉంటారా పార్టీతో పాటు ఉంటారా అడిగి తెలుసుకుందాం. అన్నా చెప్పండి, పార్టీలో నాకు వాల్యూ ఇవ్వడం లేదు, నేను చెప్పిన మాట వినడం లేదు, నా మాటకు విలువ ఇవ్వడం లేదు, నేను బీజేపీలోంచి పొమ్మంటే బయటకు వెళ్ళిపోతా అని నిన్న రాజాసింగ్ గారు అన్నారు. మరి ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతే మీరు పార్టీలో ఉంటారా రాజాసింగ్తో పాటు ఉంటారా? మేమైతే పార్టీలకు చూస్తాడా, ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ మోదీ సార్ దగ్గరనే ఉంటాం మేము. బీజేపీ మా ఫేవరెట్. అంటే గత కొన్నేళ్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మీకు ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి చెడు చూసుకుంటారు కదా, మీరు ఎమ్మెల్యేకి ఈ విషయంలో సపోర్ట్ చేస్తారా? లే, ఎమ్మెల్యే గురించి అయితే ఎమ్మెల్యే అంటే ఓకే పర్వాలేదు, కానీ పార్టీ గురించి అయితే ఇట్లా మాట్లాడితే మేము ఒప్పుకోను. మేమైతే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఉంటాం. మీరేమంటారు అన్న? మేము మీ పార్టీకి అగెన్స్ట్ అయితే వెళ్ళాము. మేము చిన్న ఉన్నప్పుడు సందే బీజేపీకి సపోర్ట్ చేస్తాము. మా నాన్న మా తాత వాళ్ళు అప్పటి సందే బీజేపీ. మాకు పార్టీ ఇంపార్టెంట్. మోదీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం మేము. అంటే ఇప్పుడు మీకు మంచి ఉండి ఆయన కూడా బీజేపీ పార్టీలోనే ఉన్నారు, కాకపోతే ఏదో కొంత కోపంగా అట్లా మాట్లాడినట్టున్నారు. ఒకవేళ ఆయన ఆ నిర్ణయం తీసుకుంటే మీరు మీ ఎమ్మెల్యేకి నచ్చ చెప్తారా, లేక ఆయన ఇష్టం అని చెప్పేసి మీరు పార్టీతో పాటు ఉంటారా ఆయన పట్టించుకోకుండా? ఇక ఆయనతోనైతే మనం ఏం చెప్పలేము, ఆయనకు మనం సమాధానం ఇవ్వలేము. పార్టీ ఏది చెప్తే అది వినాలి అందరూ. పార్టీ వాళ్ళు అక్కడ ఢిల్లీలో కూర్చున్నారు, వాళ్ళు ఏది చెప్తే అది వినాలి 100%. గతంలో కూడా రాజాసింగ్ మీద పార్టీ కొంచెం సస్పెన్షన్ ఒకటి వేసింది కదా? అదైతే వేసింది, మళ్ళీ జాయిన్ అయిపోయిండు, మళ్ళీ గెలిచిండు ఆయన. ఎమ్మెల్యేతో అట్లా ఏం ప్రాబ్లం లేదు మాకు. పార్టీ ఏది చెప్తే అది వినాల్సింది, ఎవరైనా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ. మీరేమంటారు అన్న? పార్టీకే శాస్త్ర అయితే రాజాసింగ్కే శాస్త్ర అయితే? पार्टी के साथ रहते। ఎమ్మెల్యే పార్టీ అంటే పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతా అంటున్నాడు కదా? क्या कहते हैं अवैसे भी धरा तो बीजेपी को ही डालते हैं। मोदी इधर है उधर ही है। అన్న మీరు చెప్పండి, అంటే మీరు ఎమ్మెల్యేతో పాటు ఉండి కలిసి పార్టీలో పనిచేసిన వారు, రాజాసింగ్తో పాటు కలిసి ఎన్నికల్లో కావచ్చు మీరు పనిచేసిన వాళ్ళుగా ఉండొచ్చు. మేబీ ఇప్పుడు ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతే మీరు ఎటువైపు ఉంటారు? పార్టీలో ఉంటా. రాజాసింగ్ గారు ఎక్కడైనా పోతే ఇక్కడ జనాలంటే బీజేపీ పార్టీలోనే ఉంటా, బీజేపీ పార్టీలో సపోర్ట్ చేస్తా. ఇప్పుడు ఏమైంది అంటే రాజాసింగ్ ఎప్పుడెప్పుడు మధ్యలో ఇట్లాంటి డైనామైట్ ఇస్తారు పార్టీకి, కానీ మళ్ళీ పార్టీలోనే ఉంటారు రాజాసింగ్ కూడా. ఇది జస్ట్ ఒక డైనామైట్, మా మంచికి ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చిన అది డైనామైట్. మధ్యలో ఇది రాజాసింగ్ గారు నడుస్తూ ఉంటుంది, ఇది ఏం కాదు. కానీ ఇక్కడిది పబ్లిక్ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తాం, మోదీ ఇంబడినే ఉంటాం. అంటే బీజేపీ కూడా చెప్తుంది ఏమని, హిందూ మతం కోసం భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తుంది. రాజాసింగ్ కూడా అదే మాట చెప్తారు కదా, భారతదేశం మొత్తం హిందూ దేశంగా చేసేందుకు నేను నా ప్రాణాలైనా ఇస్తా అని చెప్పేసి. మీరు అటు చూసినా ఇటు చూసినా ఒకే సిద్ధాంతంగా ఉన్నారు కదా? ఒకే సిద్ధాంతం, కానీ ఇది కూడా రాజాసింగ్ గారు ఇది అర్థం చేసుకోవాలి. పార్టీ ఒక డిసిషన్ తీసుకున్నారు, కానీ ఆ డిసిషన్లోనే ఉండాలి. మన పార్టీ సర్వప్రథం ఉంటే పార్టీ ఏమైనా డిసిషన్ ఉంటే పార్టీలో అప్పుడు అది యాక్సెప్ట్ చేయాలి రాజాసింగ్ గారు. కానీ రాజాసింగ్ది ఇది మధ్యలో ఉంటుంది, అరే పార్టీకి డైనామైట్ ఇస్తే పార్టీ నా మాట వింటుంది, అది అట్లా ఇది ప్రొసీజర్ నడుస్తుంది అంతే. ఇది కానీ ఆయన అలకతో అన్నాడు కానీ కోపం కాదు, పార్టీ మీద ఎలాంటి కోపం లేదు, జస్ట్ అలిగిండు అంటారా? ఒక డైనామైట్ ఇది. రాజాసింగ్ ఎక్కడ పోదు, బీజేపీ పార్టీలోనే ఉంటాడు. ఇక్కడిది పబ్లిక్ పార్టీ కోసం రాజాసింగ్కి రాజాసింగ్కి సపోర్ట్ చేసిన అంటే పార్టీ బీజేపీ పార్టీలో ఉన్నారు, అందుకోసం సపోర్ట్ చేసి గెలిచారు. బీజేపీ పార్టీకి రాజీనామా చేసి పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతే మీరు పార్టీలో ఉంటారా రాజాసింగ్ సాబ్తో ఉంటారా? నేను పార్టీలో ఉంటా. పార్టీలో ఎవరైనా బీజేపీ పార్టీ యోగేష్ సింగ్కి అగర్ ఇస్తే దానికోసం యోగేష్ సింగ్కి నేను కమల్ గుర్తుకి ఓటేస్తా. అర్థం ఏంటంటే పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడి నుంచి ఎవరైనాకి టికెట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తా, ఆయన మీనింగ్ అదే. ఏమైనా మీరు పార్టీతోనే ఉంటా అంటారు. ఒకవేళ రాజాసింగ్ పార్టీ మారినా మళ్ళీ మా పార్టీలోకే వస్తారు, ఆయన మధ్యలో ఇట్లా అలుగుతాడు, పార్టీ మీద బాంబులు వేస్తాడు, డైనమైట్ వేస్తాడు, కానీ ఆయన పార్టీ చేంజ్ చేయడు అంటారు. నిజంగా ఆయన కొంచెం సీరియస్గా ఈ నిర్ణయం తీసుకొని బయటకు వెళ్తే ఎట్లా ఉంటుంది గోషామాల్లో? ఒకవేళ ఎన్నికల సమయం వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? బీజేపీ వర్సెస్ రాజాసింగ్ లాగా ఉంటుందా? ఫేవర్ ఎటువైపు ఉంటుంది కావచ్చు? ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు
బీజేపీ నుంచి అవేసి కూడా వచ్చేసి మేము బీజేపీలో జాయిన్ అవుతారంటే ఆయనకు గెలిపిస్తాం మేము. మాకు కావాలి బీజేపీ పార్టీ అంతే. ఎవరైనా కానీ ఒక గార్ది కూడా వచ్చి నిలబడితే మేము గెలిపిస్తాం, బీజేపీకి ఓడిస్తాం మేము. यहाँ की पब्लिक राजा सिंह के संगात नहीं है, बीजेपी पार्टी के संगात है. पब्लिक बीजेपी को लैग करती दुलपेट में. तो राजा सिंह पार्टी की क्या बोलते हैं रिजाइन करने के लिए बाद आप पार्टी के साथ रहते हैं, राजा सिंह के साथ रहते हैं? पार्टी के संगात रहते हैं, बीजेपी पार्टी. कहीं को आप एमएलए साहब आपको कुछ काम करते हैं ना? बात काम करने के लिए हमको पार्टी बीजेपी है. అన్న ఇక్కడ ఏం జనాలకి చాలా ప్రాబ్లంలో ఉన్నారు. ఇక్కడ ఎవరు లీడర్ లేరు. ఇక్కడ దుల్పేట్ జనాలకి సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఉన్నారు. ఎమ్మెల్యే సార్ బయట చాలా పోతారు, ఇక్కడ కొద్దిగానే చూస్తారు. బయట మొత్తం ఇండియా లెవెల్లో ఆయన పోతున్నారు, కానీ ఇక్కడికి జనాలు ఎవరు చూస్తలేదు. ఇప్పుడు పార్టీ ఉన్నాయి ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారు అంటే బీజేపీ పార్టీ ఉన్నాయి, మోదీకి గట్టిగా చేయాలి. అందుకోసం అది ఒక్కటే థింకింగ్. ఎమ్మెల్యే సార్కి సపోర్ట్ చేస్తారు ఇక్కడ పబ్లిక్. లేకుంటే ఎమ్మెల్యే సార్ ఏ పార్టీలో పోతే ఇక్కడ సపోర్ట్ చేయరు. ఇక్కడి నుంచి బీజేపీలో రాజా సింగ్కు ఇడ్లేసి ఎవరైనా నిలబడితే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ జనాలు మొత్తం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఓన్లీ పార్టీ, నో ఫేస్ వాల్యూ. ఒకవేళ రాజా సింగ్ బీజేపీ పార్టీని వదిలి పార్టీలోంచి బయటకు వెళ్తే కనుక మేమంతా కూడా పార్టీతోనే ఉంటాం, రాజా సింగ్ తోటి ఉండము. ఎందుకంటే పార్టీ అనేది శాశ్వతము. ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ రాజా సింగ్ 3 నెలలకు 6 నెలలకు తిరిగి మళ్ళీ బీజేపీలోకి వస్తాడు. బీజేపీని వదిలి ఆయన ఉండడు, పార్టీ మీద అప్పుడప్పుడు ఇలా బాంబులు పేలుస్తాడు. మేము మాత్రం పార్టీకే పనిచేస్తాం, పార్టీతోనే ఉంటామని చెప్పేసి గోషమల్లో కొంతమంది ఆయన అనుచరులు కావచ్చు, గోషమర్లో యూత్ నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.